రాజశేఖర్ గారు, ఇవాళ వివేకానంద రెడ్డి గారిది హత్య లేదంటే సహజ మరణం అనేది కొంత డైలమాలో ఉన్నారు. మీ ఉద్దేశం ప్రకారం అది హత్య అంటారా, సహజ మరణం అంటారా, అసలు ఏ విధంగా జరిగిందంటారు? అది ముమ్మాటికి హత్యే, ఒక పథకం ప్రకారం జరిగినటువంటి హత్య. ఎందుకంటే శరీరం మీద 7 గాయాలు ఉన్నట్టుగా డాక్టర్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కన్ఫామ్ చేస్తూ ఎస్పీ గారు రాహుల్ దేవ్ గారు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది, ఇది హత్య అని. కాకపోతే విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటువంటి విచారణ మీద, సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్ ఎందుకు అంటే నమ్మకం లేదు అంటే ఏ విధంగా చెప్పగలుగుతారు? నమ్మకం లేకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎన్నో సిట్లు వేయటం జరిగింది, ఏ ఒక్కటి కూడా ప్రూవ్ కాల, ఏ ఒక్కటి కూడా వాస్తవాలు బయటికి రాల. కొన్ని రిపోర్ట్స్లో అసలు ఇప్పటికీ అసలు ఏ రిపోర్టు ఇచ్చారా సిట్ దర్యాప్తు సంస్థ అనేటువంటిది కూడా తెలియని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, కాల్మనీ సెక్స్ రాకెట్ విజయవాడలో జరిగితే అందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో దానికి సిట్ వేశారు. ఏమైంది? ఇంతవరకు వాస్తవాలు బయటికి రాలేదు. అక్కడ జరిగింది వాస్తవము, ఈ నాయకులందరూ ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగింది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయినా కూడా అవి ఈ రోజుకి బయటికి రాలేదు. అలాగే విశాఖ భూ కుంభకోణం, వేల కోట్ల రూపాయలు అక్కడ కుంభకోణం చేశారు తెలుగుదేశం నాయకులు. స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడైతేమి, గంటా శ్రీనివాసరావు గారు అయితేమి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఆరోపణలలో చేసుకున్న సందర్భంలో సిట్ దర్యాప్తు చేశారు. గవర్నమెంట్ సిట్ దర్యాప్తు చేసి ఏం తేల్చారు? గంటా శ్రీనివాసరావు గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పారు. ఇది జరుగుతుంది. బస్సు ప్రమాదంలో అదే అయింది. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి గారు సిట్ వేశారు. వాటి వల్ల ఏం ఉపయోగం? ఎలాంటి ఉపయోగం లేదు. ఈ దర్యాప్తు సంస్థల వల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం మీద కూడా సిట్ దర్యాప్తు సంస్థ వేసి, అసలు సిట్ దర్యాప్తు వేసిన తర్వాతే వారం రోజులకి ఆ విశాఖపట్నంలో ఆ సిట్ ఆఫీస్ అనేది తీసేశారు. సో దర్యాప్తు అనేటువంటిది సిట్ వల్ల ఉపయోగం లేదు అనేటిది మేము చెప్తున్నామండి. ఓకే, ఏ విధంగా ఈ కేసుకు సంబంధించిన విషయాలు ముందుకెళ్తాయి అనుకుంటున్నారు? మేము ఒకటి కోరుకుంటున్నాం. సిబిఐ దర్యాప్తు కోరుతా ఉన్నాం. కేంద్ర సంస్థల యొక్క దర్యాప్తు మాకు కావాలి. అప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇన్సిడెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, ఇతర నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క డైరెక్షన్లో కడపలో ఆదినారాయణ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాల్లో భాగంగా ఇదొకటి అని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే దర్యాప్తు సంస్థలు వేస్తూ ఉంటే రిపోర్ట్లు ఎలా వస్తాయి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఉంది సిట్టు దర్యాప్తు సంస్థ అనేటువంటిది. కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు గతంలో కూడా ఏమైంది? రాజారెడ్డి గారిని హత్య చేశారు. రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి హంతకులు హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వాళ్ళకి అకామిడేట్ చేయడం జరిగింది. ఇక్కడే రక్షణ కల్పించారు. ఇది అయిపోయిన తర్వాత ప్రభుత్వంలో పదవులు కూడా ఇచ్చినారు వాళ్ళకి. వాళ్ళు రోడ్డు మీద దర్జాగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అదొకటి జరిగిపోయింది. అలా జరిగింది. అసలు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం, దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఈరోజు కూడా నివృత్తి కాలేదు. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, దీని వెనక ఎవరు కుట్ర చేశారు అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి.
ఈరోజు కొన్ని రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ప్రజలందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి అవి అన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా డీజీపీ తోటి ప్రెస్ మీట్ పెట్టేయటం, హడావుడిగా అది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని హత్యా ప్రయత్నం ఎలా చేస్తారండి? అభిమాని హత్యా ప్రయత్నం చేస్తారా? కత్తితో పొడుస్తారా అభిమాని ఎవరన్నా? కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వీళ్ళు వేసేటువంటి దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, సిబిఐ దర్యాప్తు అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి అజాత శత్రువు, ఏ ఒక్కరికి కూడా అపకారం తలపెట్టినటువంటి వ్యక్తి కాదు. చాలా సౌమ్యుడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేమి, తెలంగాణలో ఇక్కడ అందరికీ తెలుసు ఆయన యొక్క మనస్తత్వం. చాలా మంచివాడు ఆయన. పొలిటికల్గా ఆయన పాత్ర ఏ విధంగా ఉండేది అసలు? రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికైనా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికైనా వీళ్ళు రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు అప్పుడైతేమి అక్కడ వివేకానంద రెడ్డి గారు చూసుకునేవాళ్ళు అన్ని విషయాలు. ఒకప్పుడు రాజారెడ్డి గారు చూసుకునేవాళ్ళు. ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళు వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉండేది కదా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజైనా. కేవలం వీళ్ళే అక్కడ ప్రచారాలు చేసేవాళ్ళు, వీళ్ళే ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా. అదే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. నిన్న అయిపోయింది. జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడికి వెళ్ళారు ప్రచారానికి. అది ముగించుకొని వచ్చిన తర్వాతే జరిగింది ఈ విషయం. ఇది అంతా ఒక పథకం ప్రకారంగా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళు గవర్నమెంట్ హడావుడిగా ఈ కేసుని క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అలా వద్దు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు వేసినటువంటి సిట్ సంస్థ వల్ల మాకు లేదు నమ్మకం. కాబట్టి సిబిఐకి రికమెండ్ చేయమంటున్నాం. గవర్నమెంట్ ఎందుకు సిబిఐకి ఇవ్వదు? సిబిఐకి ఇవ్వాలని కోరుతారు. వీళ్ళు నిజాయితీని నిరూపించుకోవడానికి వీళ్ళకి నిజంగా కానీ దీంతో సంబంధం లేకపోతే సిబిఐకి రాయమనండి. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఏ విషయం జరిగినా కూడా వీళ్ళ పాత్రతోనే జరిగినటువంటి విషయాలు మేము మాట్లాడిన వెంటనే వాస్తవాలు బయటకు వస్తాయని వాళ్ళు ముందుగానే భుజాలు దౌడుకుంటూ ఉంటారు. ఆయన మరణం ప్రస్తుతం ఎలక్షన్స్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుందండి అసలు? అంటే ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది అసలు? ఎందుకంటే అందరూ దిగ్భ్రాంతికి గురైన విషయం ఇది. ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు అసలు ఇప్పుడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ఏ దేశంలో ఉండని లేదా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రజలు కానీ తెలుగువారు దిగ్భ్రాంతికి గురవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో మరి అధికార పార్టీ మీద ఉన్నటువంటి అనుమానాలు మాకున్నాయి. ఆ వాస్తవాలు కానీ బయటకు వస్తే ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తోటి పోల్చుకుంటే ఈ ఇన్సిడెంట్ కూడా ఖచ్చితంగా అధికార పార్టీ అండదండలతోటే జరిగింది అనేటువంటిది ముమ్మాటికి నిజం. అందుకే విచారణ చేసి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కాకపోతే నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరి మీదైనా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆరోపణలు నిరూపించుకోమనండి. దర్యాప్తు సంస్థలకు ఇవ్వమనండి. కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వండి, నిరూపించుకోండి. కాకపోతే ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాలు అనేటువంటిది అది సందర్భం కాదు. అది ఇప్పుడు మాట్లాడవలసింది కాదు. అది ఎన్నికల విషయానికి అలా ఉంచండి.
కాకపోతే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఇది మాకు పార్టీకి ఎంతో ఇబ్బందికరమైంది. మరి ఎంతో మేము ఒక షాక్లోకి వెళ్ళిపోయారు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరి ఇందులో నుంచి మేము మళ్ళీ కోలుకొని ఎన్నికలకి సమాయత్తం కావాల్సిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మరి దాదాపు 3-4 శతాబ్దాలుగా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివన్నీ అవమానాలు, వీళ్ళు వేసేటువంటి అక్రమ కేసులు అయితేమి, హత్యా ప్రయత్నాలు అయితేమి, హత్యలు అయితేమి, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయం కూడా ఈ రోజుకి కూడా బయటికి రాని పరిస్థితి కనపడతా ఉంది. దోషులకి శిక్ష పడాలనే పరిస్థితి లేదు. కాబట్టి మేము పదే కోరుతా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు కుటుంబం మీద ఎందుకు ఇంత కక్ష పెంచుకోవాలి? ఆయన కుటుంబం ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు సేవ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఒక స్వర్ణయుగాన్ని అలా చూపించి వెళ్ళారు ఆయన ఉన్నటువంటి కాలంలో. ఆంధ్ర ప్రజలకు, సామాన్య ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు ఎన్నో పథకాలు, ఎంతో మంచి పనులు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. పేదలకు ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఇచ్చాడు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇంతకన్నా పథకాలు ఏం కావాలి? ఎంతోమంది ఆయన పథకాల ద్వారా పైకి వచ్చినటువంటి వాళ్ళు. అందుకే ఈ రోజు కాదు, రేపటికైనా ఇప్పటికైనా సరే ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఆయనకి పూజ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని నమ్మకం కొద్దీ ఈవెన్ తెలుగుదేశం పార్టీలు ఉన్న పార్టీ, ఇంకోటి పార్టీ ఉన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, కుటుంబ సభ్యుని ఇంత దారుణంగా హతమార్చడం అంటే దాన్ని ఈ విధంగా మరి జరుగుతుంది. అసలు ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుంది? ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఇన్ని కాదు. ఇలాంటి అరాచకాలకు నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నా, ముగింపు పలకాల. ఇలాంటి అరాచకాలని, హత్యా రాజకీయాలను చేసేటువంటి నాయకుల్ని, ప్రభుత్వాల్ని తరిమి కొట్టాలి. ప్రజలకు అవసరమైనటువంటి, ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రభుత్వం రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఒక మంచి ప్రభుత్వాన్ని, ప్రజలకు రక్షణ కల్పించేటువంటి, మానవ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేటువంటి ప్రభుత్వం రావాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలని ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని, ఇప్పుడు జరిగేటువంటి ఈ అరాచకాలని, హత్యా రాజకీయాలని ముక్తకంఠంగా ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్కి మోక్షం, రక్షణ ఉంటుంది. లేకపోతే ఇదే అరాచకాలు కొనసాగుతుంటాయని ప్రజలు కూడా నమస్కరించి తెలియజేసుకుంటానండి ఆంధ్ర ప్రజలకి. సార్, వివేకానంద రెడ్డి గారిది వ్యక్తిగతంగా అటు కుటుంబంలోనూ, పొలిటికల్గా ఇటు పార్టీలోనూ ఆయన పాత్ర ఏ విధంగా ఉండేదండి? అసలు రాజకీయంగా వివేకానంద రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా లో ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి. దర్పాన్ని ప్రదర్శించేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి సెక్రటేరియట్కి వస్తే సామాన్య ప్రజల్లో కూర్చొని ఆయన పిలిచినప్పుడు లోపలికి పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిశారు. అలాంటిది మనం చూడగలమా ఎక్కడైనా అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. అలాంటిది మనం ఎక్కడ కూడా చూడలేము. ఎక్కడో దూర బంధువులు ఉండేటువంటి వ్యక్తులే తలుపులు నెట్టుకొని నేరుగా లోపలికి వెళ్ళి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. కొద్దో గొప్ప మాకు రాజశేఖర రెడ్డి గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం కొద్దీ మేమే నేరుగా వెళ్ళి ఆయన కలుస్తున్నటువంటి సందర్భాలు ఎన్నోటో ఉంటే, వివేకానంద రెడ్డి గారు ఆ విధంగా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. వెయిట్ చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వరకు, వెయిట్ చేసి కలిసేవాడు సామాన్య ప్రజల్లో కూర్చొని. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. రాజకీయ దర్పాన్ని ఏనాడు కూడా ప్రదర్శించగడు ఆయన.
ఆయన తెలీదు. ఆయన సామాన్య ప్రజల్లాగా కడప జిల్లాలో ఒకసారి చూస్తే సామాన్య ప్రజలతో కలిసి టీ బంకుల దగ్గరికి వెళ్ళి టీ తాగుతారు, సామాన్య ప్రజలతో కలిసి తిరుగుతూ ఉంటారు. కాబట్టి అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి పొలిటీషియన్స్ ఈ రోజుల్లో ఉండటం అనేటువంటిది అరుదైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, బ్యాక్ బోన్ వివేకానంద రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు ఎక్కడ రాజకీయంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్ని విషయాలు చక్కబెట్టుకొని రాజకీయంగా అక్కడికి అందరికి అందుబాటులో ఉండి అందరూ కూడా అభిమానించేటువంటి వ్యక్తి. అలాంటి అజాత శత్రువైనటువంటి వ్యక్తిని మరి ఈ విధంగా మట్టు పెట్టడం అనేటువంటిది మరి అసలు దీనికి ఎవరు హస్తం ఉన్నదనేటందుకు బయటకు కావాలి. మాకు అనుమానాలు ఉన్నాయి, మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి డైరెక్షన్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు నిర్వహణలో జరిగినటువంటి వ్యవహారంగా మేము భావిస్తున్నాం. అందుకే అడుగుతున్నాం, బయటకు తీయండి, సిట్ దర్యాప్తు తీసి క్లోజ్ చేయాలి. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు అలానే? ఇవన్నీ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. గతంలో ఇదే తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అయినా సరే, ఏమి చేసైనా సరే కడప పార్లమెంటుని గెలుచుకొస్తాం, పులివెందుల స్థానాన్ని గెలుస్తాం అనేటువంటి ఛాలెంజ్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళ గత చరిత్ర చూస్తే కూడా ఏవైనా చేయడానికి వెనకాడరు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కడప జిల్లాలో అందరికీ తెలుసు వీళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో. మా పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి అయ్యి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు కడప జిల్లాలో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. వాటికి చర్మగీతం పాడాలనే వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్ళి జమ్మల మడుగులు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇన్ఛార్జిగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మేము గెలవాలని మేము కూడా పట్టుదలకు ఉన్నాము. అక్కడ గెలుస్తాము, తప్పకుండా గెలుస్తామని నమ్మకం మాకుంది. ఇంత ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలోనే వీళ్ళంతా కక్షగట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఒడిగట్టినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. మీకు ఆయనతో ఉన్న రిలేషన్ ఎలాంటిదండి అసలు? రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మాకు ఆయనతో ఉన్నటువంటి సన్నిహితం తక్కువైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితం ఎక్కువ ఉండేది మాకు. చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దాదాపు 30 సంవత్సరాల పైనుంచి రాజకీయాల్లో నేను యూత్ కాంగ్రెస్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అనుచరులుగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కువ శాతం వివేకానంద రెడ్డి గారు అక్కడే కలుస్తూ ఉండేవాళ్ళం. మేము ప్రతి కార్యక్రమాలు అక్కడ ఏది జరిగినా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన రావడం, ఆయన మేము అక్కడ కలుసుకోవడం కూడా జరుగుతుంది. మేము ఆయన చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం, ఎంత సౌమ్యుడు, ఎంత మంచి మనిషి, వివాదరహితుడు, మరి ఎలాంటి దర్పాన్ని ప్రదర్శించకుండా ఉన్నటువంటి వ్యక్తి అని మేము చాలా అభిమానంగా, ఇష్టంగా ఆయన అందరూ పలకరీయటం కూడా జరుగుతూ ఉంది. సో ఆయన అంత మంచి వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేస్తారని ఎవరు ఊహించుంటారు. రాజకీయాలు ఉండొచ్చు, హత్య రాజకీయాల వరకు రాకూడదు. అది రాజకీయాలుగా ఉండాలా, ఫైర్ పాలిటిక్స్ ఉండాలా. రాను 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 తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా హత్య రాజకీయాలకే అగ్రస్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఓకే, ఫైనల్గా ఆయన మరణం పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏంటి, ఏ విధంగా జరిగింది అనేది, దీని మీద ఎలాంటి న్యాయం అంటే కోరుకుంటున్నారు మీరు? మేము ఒకటేనండి, ఈ హత్య మీద, ఈ దారుణమైన హత్య మీద మాకు పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు సంస్థను రద్దు చేయండి, దానివల్ల ఉపయోగం లేదు. అది వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ డస్ట్బిన్ వేయడానికి తప్పితే దేనికి పనికిరాదు. ఆ రిపోర్ట్ వల్ల మాకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిట్ దర్యాప్తు సంస్థ మాకు అవసరం లేదు. ముద్దాయిలే దర్యాప్తు చేస్తే అసలు ముద్దాయిలు ఎలా బయటకు వస్తారు? ఈరోజు ఎలాగుందంటే
హత్య చేసిన వాళ్ళ మీద విచారణ జరిపించుకున్నట్టుగా ఉంది. ఎవరైతే హత్యకు బాధ్యులు అని అంటున్నామో వాళ్ళే విచారణ చేపిస్తూ ఉంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? అది ఎవరో ఒకళ్ళ మీద నెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సిట్ దర్యాప్తును ముగింపు చేయడం జరుగుతుంది. అందుకొరకే మేము ఫైనల్గా అడిగేది ఒకటే, సిబిఐ దర్యాప్తు ఒక్కటే మాకు నమ్మకం ఉంది. దర్యాప్తు వేయమని అడుగుతా ఉన్నాం. సిబిఐ దర్యాప్తు వల్లనే ఈ హత్యకు నిజమైనటువంటి వాళ్ళు బయటకు వస్తారు. ఈ హత్యకి ఎవరు బాధ్యులో వాళ్ళు బయటకు రావాలా. కాబట్టి సిబిఐ దర్యాప్తు సంస్థ ఇచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం.